దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసిన వక్ఫ్ సవరణ ఎట్టకేలకు పార్లమెంట్ ఆమోదం పొందింది. పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర వాగ్వాదం మధ్య ఆమోద ముద్ర పడ్డాయి. రాజ్యసభ గురువారం తెల్లవారుజాము వరకు వక్ఫ్ బిల్లుపై విస్తృత చర్చ జరిగింది. విమర్శలు ప్రతి విమర్శలతో సభ దద్దరిల్లిపోయింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం అనంతరం సవరణల వారీగా ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. कर सकते हैं और ठीक ढंग से 13 फरवरी 2025 को मणिपुर राज्य के संबंध में जारी की गई उद्घोषणा का अनुमोदन करती है। అంతకుముందు బుధవారం నిరసనల నడుమ కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టారు. వక్ఫ్ బిల్లు పేరును ఉమీద్గా మార్చారు. బిల్లుపై అర్ధరాత్రి వరకు అధికార ప్రతిపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. అనంతరం మూజువాణి ఓటుతో వక్ఫ్ బిల్లును ఆమోదించేందుకు స్పీకర్ ప్రయత్నించారు. అందుకు విపక్షాలు అభ్యంతరం తెలపడంతో ఓటింగ్ జరిపారు. విపక్ష సభ్యులు తాము ప్రతిపాదించిన ప్రతి సవరణపైన ఓటింగ్ జరగాలని పట్టుబట్టారు. అన్ని సవరణలపై ఓటింగ్ జరపడంతో ఆమోదం లభించేసరికి అర్ధరాత్రి దాటింది. అనంతరం బిల్లు రాజ్యసభకు వెళ్లి ఆమోదం పొందింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ముందు రోజు ప్రకటించిన బీజేడీ యూటర్న్ తీసుకుంది. రాజ్యసభలో ఓటింగ్ ముందు గేట్లు తెరిచింది. తమ ఎంపీలకు విప్ జారీ చేయని ఆ పార్టీ ఆత్మ ప్రబోధానుసారం వారు ఓటు వేస్తారని పేర్కొంది. మరోవైపు రాజ్యసభలో బీజేడీ ఎంపీ ముజిబుల్లా ఖాన్ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. అటు వైఎస్ఆర్సీపీ సైతం బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించినా తమ ఎంపీలకు విప్ జారీ చేయలేదు. ఆ పార్టీకి రాజ్యసభలో 7 సభ్యులు ఉన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్, అన్నాడీఎంకే, బీఎస్పీలు విప్ జారీ చేయలేదు. ఇక అధికార ఎన్డీఏకు రాజ్యసభలో 125 సంఖ్యాబలం ఉంటే బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు వచ్చాయి. అంటే అదనంగా 3 ఓటేశారు. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసిన వక్ఫ్ సవరణ ఎట్టకేలకు పార్లమెంట్ ఆమోదం పొందింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మొత్తానికి పార్లమెంట్ లో వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించింది. మొన్న బుధవారం రోజు లోక్సభలో దీనిపైన సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. బుధవారం అర్ధరాత్రి వరకు లోక్సభలో చర్చ జరిగిన తర్వాత ఈ బిల్లును లోక్సభ ఆమోదించింది. అందులో మొత్తం 282 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేస్తే 232 మంది బిల్లుకు వ్యతిరేకంగా లోక్సభలో ఓటేశారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత నిన్న రాజ్యసభకు పంపించడం జరిగింది. రాజ్యసభలో కూడా సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా దీనిపైన చర్చ జరిగింది. మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ వక్ఫ్ బిల్ పైన చర్చను ప్రారంభించారు. ఈ వక్ఫ్ బిల్ ను ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అన్నది ఇటు లోక్సభలో ఏదైతే ఆయన చెప్పారో అదే విషయాలను రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టారు. రాజ్యసభలో కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. మొత్తానికి అయితే ఇటు విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కొంత అంటే రాజ్యసభలో ఎన్డీఏకి సంబంధించినటువంటి బలం తక్కువగా ఉంది అని అనుకున్నప్పటికీ కూడా ఇండియా కూటమి సభ్యులను చేర్చడం ద్వారా ఈ యొక్క మొత్తానికి ఈ 128 మంది సభ్యుల మద్దతును పొందగలిగారు. కేవలం వ్యతిరేకంగా 95 మంది మాత్రమే దీనికి ఓటేశారు. దీనికి వైఎస్ఆర్సీపీతో పాటు బిజు జనతాదళ్, కొంతమంది అన్నాడీఎంకే సభ్యులు, అదేవిధంగా డిఎంకే సభ్యులు, మిగతా పార్టీలకు ఇండియా కూటమిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలకు సంబంధించిన సభ్యులు కూడా ఓటేశారు. కొన్ని పార్టీలు
విప్ ఇచ్చాయి, కొన్ని పార్టీలు విప్ ఇవ్వలేదు. కొన్ని పార్టీలు అయితే ఇచ్చినటువంటి విప్ను కూడా ఉపసంహరించుకున్నాయి. అందులో వైఎస్ఆర్సీపీ లోక్సభలో ఈ యొక్క పార్టీకి సంబంధించి, ఈ బిల్లుకు సంబంధించి లోక్సభకు సంబంధించేటువంటి విప్ ముందు జారీ చేయలేదు. తర్వాత రాజ్యసభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలంటూ విప్ జారీ చేసినట్లుగా సమాచారం. అయితే ఆ తర్వాత ఈ విప్ను ఉపసంహరించుకొని సభ్యుల ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటూ జగన్మోహన్ రెడ్డి సభ్యులకు చెప్పినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతూ ఉన్నాయి. సో ద్వంద్వ వైఖరి, వైసీపీ అనుసరించినటువంటి ద్వంద్వ వైఖరి పైన ఇప్పుడు జాతీయ మీడియాలో విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. రాజ్యసభలో విప్ జారీ చేశారు, తర్వాత ఉపసంహరించుకొని వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయమని జగన్ ఎందుకు చెప్పారు, అక్కడ లోక్సభలో ఒక వైఖరి, రాజ్యసభలో ఒక వైఖరి ఎందుకు తీసుకుంటున్నారని కూడా అందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఒక బిల్లుకి వైసీపీ సభ్యులు మొత్తం 7 సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి రాజ్యసభలో వైసీపీకి వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, నిరంజన్ రెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, ఢిల్లీ సుభాష్ చంద్రబోస్, బాబురావు, అదేవిధంగా పరిమళ నత్నాని, ఈ 7 సభ్యుల్లో 3 సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేసినట్లుగా జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అదేవిధంగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి కూడా అందుతున్నటువంటి సమాచారం మేరకు ఈ 7గురిలో పరిమళ నత్నాని, అయోధ్య రామిరెడ్డి, నిరంజన్ రెడ్డి ఈ 3 బిల్లుకు అనుకూలంగా ఓటేసినట్టుగా తెలుస్తుంది. మిగతా 4 మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. అయితే జాతీయ మీడియాలో అయితే మొత్తం 7 ఈ బిల్లుకు వ్యతిరేకంగా, బిల్లుకు అనుకూలంగా ఓటేశారు అని జాతీయ మీడియాలో కథనాలు అయితే వెలువడుతున్నాయి. దీంతో పాటు వైఎస్ఆర్సీపీతో పాటు బిజు జనతాదళ్ కూడా, బిజు జనతాదళకు సంబంధించిన 7 సభ్యులు కూడా ఈ బిల్లుకు అనుకూలంగానే ఓటేశారు. చివరి నిమిషంలో నవీన్ పట్నాయక్ ఆ పార్టీ విప్ను జారీ చేయకుండా పార్టీ సభ్యుల ఆత్మ ప్రబోధానుసారం ఓటేయమని ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం వస్తుంది. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ ఇటు ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించి ద్వంద్వ వైఖరి అయితే అవలంబించిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇటు లోక్సభలో ఒక విధంగా, రాజ్యసభలో ఒక విధంగా ఆ పార్టీ వ్యవహరించినట్లుగా జాతీయ మీడియాలో విమర్శలు అయితే వెలువడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.